హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఈజ్ ఎపిసోడ్ 5. ఒక్క నిమిషం వాటర్ తాగి చెప్తా. మర్చిపోయా, ఈరోజు టాపికే వాటర్ తాగడం. నేను మర్చిపోయినట్టు మీరు మర్చిపోకుండా వాటర్ తాగండి అని చెప్పడమే ఈరోజు టాపిక్. అగైన్ బేసిక్ వాటర్ తాగడంలో కూడా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో. ప్లెయిన్ వాటర్ ఓకేనా, లెమన్ వేసుకోవాలా, జీరా వాటర్ తాగాలా, అజ్వైన్ వాటర్ తాగాలా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. నన్ను అడిగితే ప్లెయిన్ వాటర్ తాగండి, అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ తాగండి, చాలు, డన్. ఒక 2 లీటర్స్ ఒక డేలో తాగాలి అంటే సింపుల్ గా మార్నింగ్ లేవగానే ఒక 1/2 లీటర్ వాటర్ తాగండి, బ్రేక్ఫాస్ట్ లంచ్ లోపల ఒక 1/2 లీటర్ తాగండి, లంచ్ నుంచి స్నాక్ లోపల ఒక 1/2 లీటర్ తాగండి, స్నాక్ నుంచి డిన్నర్ లోపల ఇంకొక 1/2 లీటర్ తాగండి. సో దాట్ యాడ్స్ అప్ టు 2 లీటర్స్. 3 లీటర్స్ వాళ్ళు ఇంకొంచెం ఇంటేక్ పెంచుకోండి. అకార్డింగ్లీ మీరు డేలో 2 to 3 లీటర్స్ వాటర్ తాగేయచ్చు. ఇంకొకటి, ఈవినింగ్ నుంచి నైట్ లోపల కొంచెం వాటర్ తక్కువ తాగండి. ఎందుకంటే అది కూడా నేను చెప్పాలా, వాటర్ మనం రోజు తాగుతూనే ఉంటాం, అయినా సరే సెపరేట్ వీడియో ఎందుకు అంటే మనం చాలా సార్లు వాటర్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఐదర్ తాగితే ఫుల్ తాగేస్తాం, లేకపోతే అస్సలు తాగం. సో ఆ అబ్నార్మాలిటీ లేకుండా ఉండడానికి ఎవ్రీడే ఫోకస్ చేస్తూ వాటర్ని గుర్తుపెట్టుకొని రోజు తాగండి. అలాగే మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. వాటర్ తాగడం ఓవరాల్ మన హెల్త్కి ఇంపార్టెంట్ కాకుండా వెయిట్ లాస్ జర్నీలో ఇది ఎందుకు క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అంటే, మీరు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒక 1/2 అవర్ ముందు ఒక 1/2 లీటర్ తాగడం వల్ల మీకు హాఫ్ ఆఫ్ ది స్టమక్ ఫుల్ అవుతుంది. మిగిలిన హాఫ్ ఆఫ్ ది స్టమక్ మీరు ఫుడ్ ఇంటేక్ తీసుకోవచ్చు అండ్ మీకు ఫుల్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది. మనం ఒక్కోసారి దాహానికి ఆకలికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా, అసలు దాహం స్టేజ్కి రీచ్ అవ్వకుండా హైడ్రేట్ చేస్తూ ఉండండి త్రూ అవుట్ ది డే. ఇంకొక టిప్, ఒకవేళ మీకు ఎప్పుడైనా బాగా ఆకలిగా అనిపిస్తున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగండి. అది తాగాక మీకు యాక్చువల్లీ ఆ హంగర్నెస్ ఉండకూడదు. ఒకవేళ ఉంది అంటే అది నిజంగా ఆకలి, వెళ్ళి తినండి. సో ఇంత వీడియో విన్నాక మీకు వాటర్ ఇంపార్టెన్స్ తెలిసింది కదా, వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తాగిరండి. ఓకే, నేను కూడా తాగుతా. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న 5 ఇంపార్టెంట్ టాపిక్స్లో ఫస్ట్ది క్యాలరీ డెఫిసిట్. ఏది తిన్నా చూసుకొని తినండి, మీ క్యాలరీ లిమిట్లో తగ్గించి తినండి. కన్సిస్టెన్సీ, మీరు ఏది చేయాలనుకున్నా కన్సిస్టెంట్గా చేయాలి. ఏదైనా కళ కనడం గొప్ప కాదు, కళని పూర్తి చేసుకోవడం గొప్ప కాదు. ఆ రెండిటి మధ్యలో ఉన్న మీ జర్నీ ఉందే, అది గొప్పది. సో కాన్షియస్గా ఎంజాయ్ చేస్తూ తినండి. డయట్, ఏది పడితే అది తినకుండా కొంచెం ప్రోటీన్ మీద కాన్షియస్గా తినండి. ఎందుకంటే మన డయట్లో ప్రోటీన్ ఉండదు, మనమే తెచ్చి పెట్టుకోవాలి. ఓకే. 4th, ఎక్సర్సైజ్. ఫస్ట్ వన్ వాకింగ్, సెకండ్ వన్ వెయిట్ లిఫ్టింగ్, థర్డ్ వన్ కార్డియో లేదా బాడీ వెయిట్, 5th వన్ హైడ్రేట్. గుర్తున్నాయి కదా ఈ 5? అన్ని గుర్తుపెట్టుకొని కాన్షియస్గా ఈ 5 చేస్తూ ఉండండి. ఈసారి వెయిట్ లాస్ ఎందుకు అవ్వరో చూద్దాం.